అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరూ క్యాబినెట్ మీటింగ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. వాలంటీర్లందరికీ ఎటువంటి జాబ్ అన్నది ఇవ్వాలి, వాళ్ళ విధి విధానాలన్నది ఏమేమి ఇవ్వాలన్నది క్యాబినెట్ మీటింగ్లో చర్చించడం జరిగింది. వాలంటీర్లని పెట్టుకుంటారా లేదా అన్నది ఎదురు చూస్తున్నారు. అసలు వాలంటీర్లు ఉంటారా లేదా అన్నది మనం ఈ వీడియోలో చూద్దాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరూ ఎప్పుడు మమ్మల్ని విధుల్లోకి జాయిన్ అవ్వమంటారు అని అడుగుతున్నారు. మా జీతం అన్నది ఎప్పుడు వస్తుంది, పెండింగ్ జీతం ఎప్పటి నుంచి వస్తుంది అని అడుగుతున్నారు. వాలంటీర్ల కోసం అయితే క్యాబినెట్ మీటింగ్లో ఒక నిర్ణయం అన్నది తీసుకోవడం జరిగింది. వాళ్ళ పెండింగ్ జీతం అన్నది ఎప్పుడు ఇస్తాము అన్నది చెప్పడం జరిగింది. అక్కడ వాలంటీర్ల కోసం అయితే ఏ విధంగానే మాట్లాడుకోలేదు. ఓన్లీ కొన్ని విషయాల కోసం మాత్రమే చర్చించుకున్నారు. ముఖ్యంగా వాలంటీర్ల కోసం అయితే ఎటువంటి చర్చ అన్నది జరగలేదు. అసలు జీతాలు అన్నది ఎప్పుడు ఇస్తారు అన్నది అసలు చర్చించుకోలేదు. మహిళలకు ఇచ్చే 1500 రూపాయలు ఉన్నాయి కదా, దానికోసమే చర్చించడం జరిగింది. వాలంటీర్ల కోసం అయితే స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటాము, వాళ్ళనైతే సచివాలయంలోకి కలుపుకుంటామని చెప్పడం జరిగింది. వాలంటీర్లను మండల పరిధిలోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడా అయితే వాలంటీర్లని తీసేస్తామని చెప్పడం జరగలేదు. వాలంటీర్లు అయితే ఖచ్చితంగా ఉంటారు. త్వరలోనే తీసుకుంటామని చెప్పారు. ఎన్ని రోజులు పడుతుంది అన్నది మాత్రం చెప్పలేదు. కానీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ నెక్స్ట్ మంత్ 1వ తారీఖు నుంచి అయితే వాలంటీర్ల కోసం అయితే ఖచ్చితంగా ఒక నిర్ణయం అన్నది తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది అయితే ఆల్రెడీ జాయిన్ అయ్యారు. ఎందుకంటే వరద బాధితులకు సహాయం చేయడం కోసం విజయవాడలో ఉన్న వాలంటీర్లను అయితే తీసుకోవడం జరిగింది. వాళ్ళైతే విధుల్లోకి జాయిన్ అయ్యి ప్రజలకైతే సేవలు అన్నది చేస్తున్నారు. వాళ్ళకు కూడా శాలరీ అయితే వస్తుంది.